వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు టాపిక్ వచ్చేసి గగనయాన్ మిషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సి ఈ 3 లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఏ పర్టికులర్ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా అండ్ దిస్ టైమ్ ఈ గగనయాన్ హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా ఉండబోతుంది. అండ్ రీసెంట్గా అసలు ఇప్పుడు ఈ టాపిక్ డిస్కస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కేరళలో ఒక నలుగురు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్కి ఈ యొక్క ఆస్ట్రోనాట్స్ డిజిగ్నేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో గగనయాన్ మిషన్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి, అండ్ ఈ గగనయాన్ మిషన్ అనేటువంటిది ఏ స్పేస్ క్రాఫ్ట్ మనం చూడబోతున్నాం, అండ్ ఏ ఇయర్ లాంచ్ చేయబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ కూడా ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ సీ దిస్ ఎందుకు న్యూస్లో ఉంది. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు సో ఒక 4 ఆస్ట్రోనాట్స్కి దోస్ హు ఆర్ డిజిగ్నేటెడ్ యాజ్ ద క్రూ మెంబర్స్ ఇన్ ద గగనయాన్ హ్యూమన్ స్పేస్ లైట్, ఏదైతే ఈ గగనయాన్ హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ మనం 2025లో లాంచ్ చేయబోతున్నామో, సో దాంట్లో ఒక ముగ్గురు స్పేస్ క్రాఫ్ట్లోకి ఒక ముగ్గురిని హ్యూమన్స్ని పంపించబోతున్నాం. అండ్ దిస్ ఈస్ అ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫ్రమ్ ఇండియన్ స్పేస్. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి ఇండియా నుంచి మొదటిసారిగా ఒక హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ని పంపించడం ఇదే మొదటిసారి కాబోతుంది. ఇది 2025లో లాంచ్ చేస్తున్నాం. నౌ ఆ నలుగురు పేర్లు గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సందర్భాల్లో నేమ్స్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ ఈక్వలెంట్ టు ర్యాంక్ ఆఫ్ గ్రూప్ కెప్టెన్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ అండ్ అంగద్ ప్రతాప్ అండ్ అజిత్ కృష్ణన్ అండ్ శుభాంశు శుక్లా ఈ నలుగురికి కూడా ఆ ర్యాంక్స్ అనేటువంటి ఆ డిజిగ్నేట్ పొజిషన్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ నలుగురిని కూడా ఒక కొన్ని రోజుల పాటు ట్రైన్ చేసి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వీళ్ళని ఎక్కడ ట్రైన్ చేస్తారు అంటే రష్యాలో ఉన్నటువంటి యూరీ గగారిన్ స్పేస్ సెంటర్లో మనకి ట్రైన్ చేయబోతున్నారు. విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే, ఇక్కడ నలుగురిని డిజిగ్నేట్ చేసినప్పటికీ కూడా, నలుగురికి ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ కూడా టోటల్గా ముగ్గురిని మాత్రమే ఓవరాల్గా ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్లో భాగంగా ఈ యొక్క క్రూ మిషన్లకు పంపించడం జరుగుతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎందుకు, సో వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్పేస్ క్రాఫ్ట్ అంటే, హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటిది ఇంతవరకు ఇండియా నుంచి పంపించలేదు. దిస్ కుడ్ బి ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సెకండ్ థింగ్, ఇండిజియస్ క్యాపబిలిటీస్ అండ్ ఇండిజియస్ టెక్నాలజీస్తో భారతదేశం నుంచి కూడా హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ని లో ఎర్త్ ఆర్బిటల్కి పంపించి అక్కడ ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ కోసం ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ పంపించడం జరుగుతుంది. సో ఈ 2 ఆబ్జెక్టివ్స్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి గగనయాన్ మిషన్ అనేటువంటిది ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అని చెప్పవచ్చు. అండ్ ఇది 2025లో లాంచ్ చేయబోతున్నారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడు అనౌన్స్ చేశారు ఈ గగనయాన్ స్పేస్ మిషన్ అనేటువంటిది భారతదేశం చేపట్టబోతుందని చెప్పేసి ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే, ఇట్ ఈస్ ఆన్ ఆగస్ట్ 15, 2018లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్. సో 2018 ఆగస్ట్ 15న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు గగనయాన్ మిషన్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క టార్గెట్ వచ్చేసి 2025కి మనం ఈ స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ నేను చెప్పినట్టు ఈ నలుగురిని కూడా ఎవరైతే ఆస్ట్రోనాట్ డిజిగ్నేట్ ఎవరైతే రీసెంట్గా ఇచ్చారో ఆ నలుగురిని కూడా రష్యాలో ఉన్నటువంటి యూరీ గగారిన్ స్పేస్ సెంటర్లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ, సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాకి మొదటిసారి, కానీ ఇండియా కంటే ముందుగా ఏ దేశాలు ఈ యొక్క హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ ఎక్స్ప్లోరేషన్ చేశాయి అంటే, మొదటగా ఇట్ ఈస్ రష్యా, సెకండ్ ఇట్ ఈస్ USA, థర్డ్ ఇట్ ఈస్ చైనా. Now, if India successfully launches Gaganyaan mission, India could be the 4th country in the world to human space exploration లో భాగమవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియా కుడ్ బి ద 4th if we succeed. నెక్స్ట్ ఇంపార్టెంట్లీ సో ఈ స్పేస్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి లాంచింగ్ వెహికల్ కానివ్వండి, లేదా రాకెట్ అంటాం. సో ఈ రాకెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో
సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పర్టికులర్ రాకెట్ ద్వారా ఈ స్పేస్ క్రాఫ్ట్ని పంపించబోతున్నారు అంటే LVM-3 రాకెట్. దీన్నే ఇంతకుముందు జియో సింక్రోనస్ రాకెట్ కూడా అంటాం, ఆర్ LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటాం. లాంచ్ వెహికల్ మార్క్ 3 ఈ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటిది ఈ రాకెట్ యూజ్ చేసి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ రాకెట్ వచ్చేసి టోటల్గా 3 స్టేజెస్ రాకెట్ అనమాట. టోటల్గా 3 స్టేజెస్ రాకెట్. వన్ ఇట్ ఈస్ సాలిడ్, ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సాలిడ్, సెకండ్ స్టేజ్ వచ్చేసి లిక్విడ్, అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసి క్రయోజెనిక్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది ఆర్బిటాల్ మాడ్యూల్ అంటాం. అండ్ నౌ ఇట్ ఈస్ క్రూ ఎస్కేప్ సిస్టమ్. ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటే ఏంటి, టోటల్ రాకెట్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం. సో మొదటగా నేనేం చెప్పాను, ఈ రాకెట్కి సంబంధించినటువంటి 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి సాలిడ్, లిక్విడ్ అండ్ క్రయోజెనిక్. సో ఇక్కడ ఈ పర్టికులర్ రాకెట్ మొత్తం మీద కూడా క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఉంది. ఇది గమనించాలి. క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటే అనివార్య కారణాల వల్ల ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఏదైనా వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముగ్గురు హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ ఎవరైతే క్రూ మెంబర్స్ ఉంటారో వారు సేఫ్గా ఎస్కేప్ అవ్వడం కోసం ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది, విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇక్కడ ఆర్బిటాల్ మాడ్యూల్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ ఆర్బిటాల్ మాడ్యూల్లో అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఇట్ ఈస్ క్రూ మాడ్యూల్ ఉంటుంది, అండ్ అనదర్ ఇట్ ఈస్ సర్వీస్ మాడ్యూల్. సో క్రూ మాడ్యూల్ అండ్ సర్వీస్ మాడ్యూల్. ఈ సర్వీస్ మాడ్యూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ద సర్వీస్ మాడ్యూల్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ బేసిక్ సర్వీసెస్ టు ద ఆర్బిట్. సో ఆర్బిట్కి కావాల్సినటువంటి సర్వీసెస్, డీబూస్టింగ్ కావచ్చు, సర్క్యులరైజేషన్ ఆఫ్ ద ఆర్బిట్ కావచ్చు. సో దానికి సంబంధించినటువంటి అవసరాలు, సర్వీసెస్ అనేటువంటివి సర్వీస్ మాడ్యూల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ క్రూ మాడ్యూల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దిస్ వన్, క్రూ మాడ్యూల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్త్ మీద ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే భూమి మీద ఒక మనిషి జీవించడానికి ఎలాంటి వాతావరణ పరిస్థితులు అయితే అవసరంగా ఉంటాయో ఈ క్రూ మాడ్యూల్లో కూడా ఎర్త్ లైక్ ఎన్విరాన్మెంట్ ఇన్ స్పేస్ ఫర్ ద క్రూ. అంటే అక్కడ ఉన్నటువంటి ముగ్గురు కూడా పీస్ఫుల్గా ఆర్ ఐ కెన్ సే జీవించడం కోసం కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. ఎక్కడంటే ఈ క్రూ మాడ్యూల్లో. సో ఓవరాల్గా ఈ ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఆర్ స్పేస్ క్రాఫ్ట్ గురించి చూస్తే ఈ తీసుకెళ్లేటువంటి రాకెట్ పేరేంటి, లాంచింగ్ వెహికల్ పేరేంటంటే LVM-3 రాకెట్, లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటాం. లేదా గతంలో దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్ మార్క్ 3 అని పిలిచేవారు. నవ్ ఇట్ ఈస్ దట్. నవ్ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి యాజ్ ఐ సెడ్ సాలిడ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ లిక్విడ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ క్రయోజెనిక్ స్టేజ్. సో హ్యూమన్స్ కూడా ఉండే విధంగా ఎర్త్ లైక్ ఎన్విరాన్మెంట్ని అక్కడ క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి, అండ్ ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఏదైనా ప్రమాదం జరగబోతుంది అనుకున్న సందర్భంలో క్రూని ఎస్కేప్ చేయడం కోసం, అంటే అక్కడి నుంచి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం ఇక్కడ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సేఫ్గా భూమి మీదకి ల్యాండ్ అయ్యేటువంటి, మీదికి ఇన్ ద సెన్స్ సీలో ల్యాండ్ అవ్వడం కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ మిషన్ అనేటువంటిది 2025లో టోటల్గా లాంచ్ చేయబోతున్నారు. బై ద ఎండ్ ఆఫ్ జూలై, ఈ ఇయర్ జూలై కల్లా వితౌట్ క్రూ టెస్ట్ చేయబోతున్నారు. అండ్ డిసెంబర్ కల్లా ఫర్దర్ టెస్టింగ్స్ అనేటువంటి మొత్తం కూడా క్లారిఫికేషన్ చేసుకొని 2025లో ఈ యొక్క గగన్యాన్ హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ అనేటువంటిది లాంచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సో ఫార్ వీ హ్యావ్ ఒక టాపిక్ మొత్తం చూసాం. గగన్యాన్ మిషన్కి సంబంధించి 2018లో అనౌన్స్ చేశారు, 2025లో లాంచ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఆర్బిటాల్కి సంబంధించి అంటే ఏంటి, క్రూ ఎస్కేప్ సిస్టమ్ అంటే ఏంటి, అదేవిధంగా ఏ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్ లాంచింగ్ వెహికల్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసాం. లెట్స్ సీ ద మోడల్ క్వశ్చన్. ఫైండ్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్ ఆఫ్ ఇండియా. సో భారతదేశానికి సంబంధించినటువంటి గగన్యాన్ మిషన్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఎప్పుడైనా చూస్తే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు, అంటే తప్పుగా ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయో అడుగుతున్నారు. సో రిమెంబర్ వన్ థింగ్, వెన్ యూ వాంట్ టు సాల్వ్ ఎనీ MCQs, ట్రై టు రిమెంబర్ వన్ థింగ్, దిస్ ఈజ్ ఆల్ డేటా. ఇదంతా కూడా డేటా అనమాట. దిస్ ఈజ్ వాట్ క్వశ్చన్. సో ఇది క్వశ్చన్ అనమాట. ప్లీజ్ టు రిమెంబర్ వన్ థింగ్, ఇక్కడ ఇచ్చినటువంటి డేటాని ఈ క్వశ్చన్కి తగ్గట్టుగా మీరు ఆన్సర్ చేయాలి. యూ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చూస్ చేసుకోమంటారు. లెట్స్ సీ. 4 pilots from Indian Air Force were shortlisted to be the astronauts of Gaganyaan mission. Correct statement.
కరెక్ట్ స్టేట్మెంట్. This mission was announced by ISRO chairman in 2018. So try to remember one thing. 2018 year చూడంగానే we attracted because August 15, 2018 Prime Minister Narendra Modi గారు అనౌన్స్ చేశారు, నాట్ ఇస్రో చైర్మన్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. 2018లో అనౌన్స్ చేసిన మాట వాస్తవమే, కానీ ఎవరు అనౌన్స్ చేశారు? ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ప్లీజ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. నౌ ఇట్ ఈస్ షెడ్యూల్డ్ ఫర్ 2026. రాంగ్. 2025 షెడ్యూల్ చేయడం జరిగింది విత్ ఎ టీమ్ ఆఫ్ 4 క్రూ మెంబర్స్. 3 క్రూ మెంబర్స్ అంటే ఇప్పుడు సెలెక్ట్ చేసింది నలుగురిని, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు రష్యాలో. అండ్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళలో ముగ్గురిని మాత్రమే క్రూ మిషన్లో భాగంగా స్పేస్ క్రాఫ్ట్లోకి పంపించడం జరుగుతుంది. అండ్ ఒక మంత్ కాదండి, ఈ పర్టికులర్ స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటిది, ప్లీజ్ టు రిమెంబర్ దిస్ పాయింట్, ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది లో ఎర్త్ ఆర్బిట్లో అంటే అరౌండ్ 400 కిలోమీటర్స్, అంటే భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో, భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటిది మనకి తిరగడం జరుగుతుంది. సో ఎన్ని రోజుల పాటు? హార్డ్లీ 3 to 7 డేస్ అంటే దాదాపుగా 3 రోజుల నుంచి వారం రోజుల పాటు ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటిది భూమి యొక్క కక్షలో అంటే లో ఎర్త్ ఆర్బిట్లో, LEO అని కూడా అంటాం, లో ఎర్త్ ఆర్బిట్లో రౌండ్గా తిరగడం జరుగుతుంది. జరిగిన తర్వాత అబ్జర్వేషన్స్ అనేటువంటివి మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి యూజ్ చేయడం కోసం పంపించడం జరుగుతుంది. సో తర్వాత సేఫ్గా ల్యాండ్ అవ్వడం కూడా జరుగుతుంది. దిస్ ఈస్ 3 days ఓన్లీ, నాట్ మంత్ కూడా కాదు. సో బ్లండర్ మిస్టేక్ థర్డ్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. నౌ కమింగ్ టు థర్డ్ స్టేట్మెంట్, దే విల్ బీ ట్రైన్డ్ అట్ యూరీ గగారిన్ కాస్మోనాట్ సెంటర్ ఇన్ రష్యా. ఈ స్టేట్మెంట్ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో రష్యాలో ఉన్నటువంటి యూరీ గగారిన్ కాస్మోనాట్ సెంటర్లో ఈ నలుగురికి కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. నలుగురిలో ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. నౌ వేర్ యూ గెట్ కన్ఫ్యూజెస్, ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు, కానీ ఇక్కడ ఏం చేశారు? చూస్తే కరెక్ట్ ఆప్షన్, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఎంచుకోమంటున్నారు, కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సో ఇన్కరెక్ట్ ఏమి ఉన్నాయి? 2, 3 ఈజ్ ఇన్కరెక్ట్. 2, 3 ఈజ్ ఇన్కరెక్ట్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 1, 4 పెట్టేస్తారు. ఏమని అంటే కరెక్ట్ ఆప్షన్ కదా అని చెప్పేసి 1, 4 పెట్టేస్తారు, కానీ అడిగింది ఏంటి? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆప్షన్ కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. సో 2, 3 బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2, 3 బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం విత్ రెస్పెక్ట్ టు గగన్యాన్ మిషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గగన్యాన్ మిషన్. సో స్టేట్మెంట్ 1 చూద్దాం. It is India's first human space mission which involves 3 astronauts. That statement is true. Statement 1 correct. Statement 2 చూద్దాం. With this launch, India will become the 5th nation. No, it is 4th nation. India will become the 4th nation. First ఏంటి? First it is Russia. Second it is USA. Third it is China. So ఇవి 3 కంట్రీస్ అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. అండ్ ఫోర్త్ ఈజ్ గోయింగ్ టు బి ఇండియా. సో ఈ స్టేట్మెంట్ బ్లండర్ మిస్టేక్, అంటే సెకండ్ స్టేట్మెంట్ ప్యూర్ రాంగ్. ఇక్కడ అడుగుతున్నటువంటి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అబోవ్ స్టేట్మెంట్స్. సో మనకేం తెలుసు? స్టేట్మెంట్ 2 అబ్సల్యూట్లీ రాంగ్. స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్ కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు రీడ్ ద కంటెంట్ ఆర్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద కంటెంట్. అండ్ క్వశ్చన్స్ కూడా అదే స్థాయిలో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో గగన్యాన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు దట్ MCQs కూడా డిస్కస్ చేసుకున్నాం. సో రెగ్యులర్గా ఇలాగే మనకి కంటెంట్ అనేటువంటిది పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ డూ ఫాలో.